రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఈరోజు నేను ఎంచుకున్న అంశము, దేవునిని కనుగొంటే సమస్తమును కనుగొన్నట్టే. దేవుని నిజంగా మనం వెతికి ఆయన నిజంగా మనకు దొరికితే, ఎందుకంటే బైబిల్ వాక్యములో చెప్తుంది, సీక్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్, యూ విల్ ఫైండ్ హిమ్. వెతుకుతే దొరుకుతుందని లేఖనాలు సెలవిస్తాయి. అందుకనే బైబిల్లో అంటాడు, వెతుకుడి మీకు దొరుకును. ఆ మాటని మనం ఇష్టం వచ్చినట్టుగా వాడేసుకున్నాం మన లైఫ్లోని. ఆ వచనాన్ని ఇష్టం వచ్చినట్టుగా మనం అప్లై చేసేసుకున్నాం లైఫ్లో. దేన్ని వెతకాలి, ఏమి దొరుకుతుంది? దేవుణ్ణి వెతుకుతే దేవుడు దొరుకుతాడు అని వాక్యము సెలవిస్తుంది. విల్ సీ వాట్ ద బైబిల్ ఈస్ సేయింగ్. ఈరోజు బైబిల్ ఏమి సెలవిస్తుందో, దేవుని నిజంగా కనుగొంటే ఎంత మేలు మనకి కలుగుతుందో, ఎంత ఉపకారము ఆ దేవుడు మనకి చేస్తాడు, ఎంత సహాయము, ఎంత శక్తి, ఎంత బలము, ఎంత ఓదార్పు, ఎంత ఆదరణ ఆ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నిజంగా ఆయన కోసం మనం కనిపెట్టగలిగితే, ఆయన నిజంగా మనం మనసారా వెతికితే ఆయన మనకి దొరుకుతాడు అని వాక్యము సెలవిస్తుంది. దేవుడికి ఆశ ఏమిటంటే, ప్రజలు తనను తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు దేవుడు. ఈరోజు చాలామందికి ఇంట్రెస్ట్ లేదు దేవుడి గురించి. తెలుసుకోవాలని ఆశ కూడా చాలామందిలో, ఆ తృష్ణ కూడా చాలామందిలో తగ్గిపోతుంది ఈరోజు. అది పరిస్థితులను బట్టి కావచ్చు, ఉద్యోగాలను బట్టి కావచ్చు, వ్యాపారమును బట్టి కావచ్చు, ప్రతికూలమైన పరిస్థితుల వల్ల కావచ్చు. మనం చూస్తున్నాము, దేవుని ఎడల ప్రేమ కానీ, దేవుణ్ణి ఇంకా తెలుసుకోవాలనే ఆశ మనుషుల్లో తగ్గుతూ వస్తుంది కానీ పెరగటం లేదు. దేవుడు ఏమి ఇష్టపడుతున్నాడు? తన గురించి తెలుసుకోవాలి ప్రజలని ఇష్టపడుతున్నాడు. గాడ్ ఈజ్ నోబుల్ అండ్ వాంట్స్ టు బి నోన్. కానీ ఆ యొక్క తృష్ణ మనలో ఉండాలి, ఆయన్ని తెలుసుకోవాలని ఒక ఆశ. చాలామంది చెప్తారు, పలానా రాజా అంటే ఇంతకుముందు పలానా వృత్తిలో పనిచేశాడు, అది వేరే, ఆ తెలుసుకోవటం వేరే. కానీ నా హృదయాన్ని అర్థం చేసుకొని, నా మనసుకి ఏదైతే ఇష్టమో దాన్ని తెలుసుకోవటము, దాన్ని కనిపెట్టటము, అదే నిజంగా తెలుసుకోవటం. టు ఫైండ్ అవుట్. ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలంటే ఆ వ్యక్తితో సహవాసము చేస్తేనే ఆ వ్యక్తి గురించి, ఆ వ్యక్తి ఇష్టాల గురించి, అయిష్టాల గురించి మనం తెలుసుకోగలుగుతాం. సో గాడ్ ఈజ్ డిజైరింగ్. దేవుడు కూడా ఆశపడుతున్నాడు ఈరోజు తనను తెలుసుకోవాలి అని ఆశపడుతుంది. హీ వాంట్స్ టు బి నోన్. కానీ ఆ ఆశ నిజంగా నీలో ఉంటే నువ్వు ధన్యుడివి, ధన్యురాలవి. అండ్ వెన్ యు నో గాడ్ అండ్ ఫైండ్ హిమ్, నువ్వు నిజంగా దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు, ఆయన్ని కనిపెట్టినప్పుడు ఆయన నీకు గొప్ప బహుమానం ఇస్తాడు. And when you know God and find him, he will reward those who pursue a relationship with him. ఆయనతో సహవాసము ఉండాలనుకున్న వారికి ఆయన ఒక బహుమానం ఇస్తాడు, ప్రతిఫలమును కలుగజేస్తాడు దేవుడు. For those who want to know him and pursue a relationship, God will reward them. తప్పకుండా దేవుడు గొప్ప బహుమానము, ప్రతిఫలము అనుగ్రహిస్తాడు. ఎవరికి అనుగ్రహిస్తాడు? ఆయన గురించి తెలుసుకోవాలని ఆశ కలిగిన వారికి. కానీ మనం ఎంత టెంప్టేషన్స్లో, శోధనలో పడిపోతామంటే, మనం అన్ని చోట్ల వెతుకుతాం, దేవుని కోసము తప్ప అన్నిటి కోసం వెతుకుతాం. ఈరోజు మనం చూస్తున్నాము పరిస్థితులు. ఏ హాస్పిటల్ ఖాళీగా ఉన్నదో, ఏ బెడ్ ఖాళీగా ఉన్నదో, వెతకని చోటు లేదు మనిషి. ప్రయత్నించిన చోటు లేదు మనిషి.
ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే సహాయం దొరుకుతుంది, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రాణాలు కాపాడబడతాయి. వెతుకుతూనే ఉన్నాము, కనిపెడుతూనే ఉన్నాము. దేనికోసము? దేవుని కోసము కాదు. జీవ మరణము ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన చేతిలో ఉన్న వారిని మనం కనిపెట్టకుండా, ఆయన కోసం మనం వెతకకుండా అన్నిటి కోసం వెతుకుతున్నాం ఈరోజు మనం. తప్పుగా అర్థం చేసుకోకండి. ఈరోజు ఎవరినైనా అడగండి, కాస్త కష్టము కలిగినప్పుడు ఈ యొక్క సమయములో వారు వెతకని చోటు లేదండి, వెళ్ళని హాస్పిటల్ లేదండి, ఇంటర్నెట్లో కానీ సోషల్ మీడియాలో కానీ వాళ్ళు అడగనిది లేదు. నేను ఒకటే మాట అంటున్నాను, ఎందుకు ఇంతవరకు మనం ఆగాలి? ఈ పరిస్థితులు మనం ఎందుకు మన మీదకి తెచ్చుకోవాలి? అన్నీ బాగున్నప్పుడే మనం నిజంగా దేవుని కోసము కనిపెట్టుంటే, ఆయనని వెతికి ఆయన దొరుకుంటే మనకి ఈ స్థితిలో మనం ఉండేవారమా? తల్లిదండ్రులు వెతుకుతారు, నా పిల్లలు ఏ స్కూల్లో చదివితే బాగుంటుందని. తల్లిదండ్రులు పిల్లలు పెద్దగా అయిన తర్వాత వెతుకుతారు, నా కూతురికి నా కొడుక్కి ఏ పిల్ల బాగుంటే, ఏ కొడుకు బాగుంటే అల్లుడుగా వెతుకుతారు. అన్ని విషయాల్లో వెతుకుతున్నారు, కనిపెడుతున్నారు. కానీ నిజంగా దేవుని కోసము కనిపెట్టిన వారికి ఏ కొదువ ఉండదంట. అన్ని మేలు పొందుకుంటాడంట. దేవునికి స్తోత్రము. ఏం వెతుకుతున్నామో, ఏమి కనిపెడుతున్నామో, ఏమి పొందుకుంటున్నామో అది మీకే తెలియాలి. దేవుణ్ణి కాదని ఇంకా ఏ విషయము కోసము మనం ఎంత వెతికినా, ఎంత పాకులు పడినా లాభము లేదండి. ఏదో ఒకరోజు చివరిగా మనము దేవుని సన్నిధిలో నిలబడిసిన వారమే, మనము ఆయనకి లెక్క అప్పగించిన వారముగా ఉన్నాము. మనం జాగ్రత్తగా ఉండండి అమ్మా. అన్ని చోట్ల వెతుకుతున్నాము, కానీ నిజమైన మార్గములో, సత్యమైన మార్గములో నడిపించే వాని కోసం మనం వెతకటం లేదు. How tempted we are to look everywhere else but to God for our guidance and our leadership. We trust medical doctors, financial advisors, వారి కోసం వెతుకుతూ ఉంటారు కొంతమంది. ది బెస్ట్ ఫైనాన్స్ అడ్వైస్ ఎవరు ఇస్తారో, స్టాక్ మార్కెట్స్ గురించి బాగా తెలిసిన వారు ఎవరు ఉంటారో. అంటే చూడండి, మనము ఎలాంటి స్థితుల్లో బ్రతుకుతున్నామో. లోక సంబంధమైన తాత్కాలికమైన సంతోషము కలిగించే, లేకపోతే మార్గము చూపించే వారి కోసం మనం ఎంతగా వెతుకుతున్నామో, ఎంతగా కనిపెడుతున్నామో, అదే సమయము నిజంగా దేవుని కోసం మనం పెట్టగలిగితే, ఆయన నిజంగా మన హృదయముతో వెతకగలిగితే, ఆయన మనకి దొరికితే మనకి ఏ కొదువు లేదు అని వాక్యము సెలవిస్తుంది. We trust medical doctors, financial advisors, news commentators. ఈరోజు చాలామంది టీవీల ముందు కూర్చున్నారు కనిపెట్టడానికి ఏం జరుగుతుందో, ఏ రాష్ట్రములో ఎలాంటి స్థితుల్లో, ఎలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు. న్యూస్ కామెంటరీస్ కోసం వెళుతున్నారు. అమ్మా, మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాము. నువ్వు ఎంత అటు ఇటు తిరిగినా కూడా సమాధానము మాత్రం మనకి దొరకదమ్మా. సమాధానం ఒక్కడి దగ్గరే ఉన్నది, అది యేసుక్రీస్తు ప్రభువు యందు. మీరు ఈ లోకములో ఎంత వెతికినా సమాధానము కోసము, సంతోషము కోసము, బలము కోసము అంతా వ్యర్థమే. But do we know God enough to trust Him for who He is and what He is and what He can do, and recognize His authority over every dimension of life? ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏమి చేయగలుగుతాడో, ఆయన ఏ పాటి వాడై ఉన్నాడో, ఆయనకి ఎంత అధికారం ఉన్నదో అని నిజంగా మనం అర్థం చేసుకోగలిగితే, నిజంగా ఆ విషయాలు మనం కనిపెట్టగలిగితే, ఆ విషయాలు మనం వెతికితే
మనకి ఎంతో ఊరటను నెమ్మదిని కలుగజేస్తాడు దేవుడు. ఫైండింగ్ గాడ్ ఈజ్ నోయింగ్ దట్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఇన్ అ డిఫికల్ట్ ప్లేస్. దేవుణ్ణి కనిపెట్టి వారు ఎలా ఉంటారో తెలుసా? క్లిష్ట పరిస్థితుల్లోనైనా, ఎలాంటి ప్రాంతములోనైనా, ఆశ లేకుండా ఉన్నా కూడా, శోధన గుండి వెళ్తున్నా కూడా, పరిస్థితులు చేజారిపోయినా కూడా దేవుడు వారితో తోడుగా ఉంటారు అని వారు గ్రహిస్తారు. ఎంత వ్యతిరేకముగా నీ పరిస్థితులు నీకు ఉన్నా కూడా, నువ్వు ఏ ప్రాంతములో ఉన్నావో, ఏ దేశములో ఉన్నావో అనవసరము. Finding God is knowing that even if you are in a difficult place with no hope and in troubled times, you should not despair because God's presence is with you. నువ్వు దేవుణ్ణి కనిపెడితే, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత శోధన ఎదుర్కొన్నా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? దేవుడు నీకు తోడై ఉంటాడు కాబట్టి దేవునికి స్తోత్రము. నువ్వు ఎక్కడో నలుమూలలో ఉన్నా, దూర ప్రాంతాల్లో ఉన్నా, కృంగిపోయినా, కృషించినా, ఏది జరిగినా, అమ్మా నువ్వు దేవుని కనిపెడితే నువ్వు చాలా దృఢమైన విశ్వాసముతో ఎలాంటి స్థలములోనైనా, పరిస్థితుల్లో గుండి వెళ్తున్నా కూడా నువ్వు స్థిరముగా నిలబడతావు. ఎందుకంటే నువ్వు గ్రహించావు దేవుని సన్నిధి నీకు తోడుగా ఉన్నదని. The privilege of prayer and God's grace is with you. ఎంత అద్భుతమైన మాట ఇది. ప్రార్థన చేసే కృప, దేవుని యొక్క కృప, ప్రార్థన చేసే అవకాశము నీ దగ్గర ఉన్నంత వరకు, నువ్వు ఏ ప్రాంతములో ఉన్నా, ఏ దేశములో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి శోధనలు ఎదుర్కొంటున్నా, ఈ రెండు నీతోనుంటే అవే చాలు. ప్రార్థన ఒకటి, దేవుని కృప, ఈ రెండు చాలు మనకి ఈరోజు. అందుకనే క్రైస్తవులకి దేవుడు ఒక చాలా గొప్ప ఆధిక్యతనిచ్చాడు, ప్రార్థన చేసే కృప. చేప కడుపులో ఉన్నాడు ఎవరు? యోనా. సముద్ర లోతుల్లో ఉన్నాడు. ఆ చేప కడుపులో నుండి యోనా ప్రార్థించాడు, దేవుడు ఆలకించాడు. దేవునికి స్తోత్రము. Those who find God will find everything. అందుకని అంటున్నాను, దేవుణ్ణి కనుగొన్నవారు సమస్తమును కనుగొంటారు. They will find everything. ఆ ఎవ్రీథింగ్లో నుండి లవ్ ఉంది, ప్రేమ ఉంది, సమాధానం ఉంది, ధైర్యం ఉంది, శక్తి ఉన్నది, ఒక ఉద్దేశం ఉన్నది, జ్ఞానం ఉన్నది, క్షమాపణ ఉన్నది, స్వేచ్ఛ ఉన్నది. ఎన్ని ఉన్నాయో దేవుణ్ణి మనం కనిపెట్టగలిగితే. The privilege of prayer and God's grace is with you. God can be found when we seek Him wholeheartedly. Neither strange place, circumstances, sorrows, frustration, nor physical problems can ever break that communion with God. దేవునికి స్తోత్రము. స్థలము కానీ, దుఃఖము కానీ, పరిస్థితులు కానీ, శోధనలు కానీ, నువ్వు దేవుని కనిపెట్టినప్పుడు ఇవి ఏవి దేవునితో నీ యొక్క రిలేషన్షిప్ని, సహవాసముని దూరపరచలేవు. దేవునికి స్తోత్రము. నథింగ్, సర్కమ్స్టెన్సెస్ అంటున్నాడు, నీదర్ ప్లేసెస్, నీదర్ యువర్ సారోస్, నథింగ్ can ever break that communion with God. This is the beauty of believing in God, of finding God. దేవుని కనిపెడితే ఎంత మేలు ఉన్నాయో నిజంగా మనం అర్థం చేసుకోగలిగితే, దేవుని ఒక్క క్షణము కూడా మనం విడిచిపెట్టకుండా ఆయన సన్నిధిని కోరుతూ ఆయన కోసం కనిపెట్టే వారముగా మనం జీవిస్తూ ఉంటాము. లేకపోతే చిన్న చిన్న విషయాలకి భయపడిపోతున్నాము, చిన్న చిన్న విషయాలకి మనం బెదిరిపోతున్నాము, వణికిపోతున్నాము, కృంగిపోతున్నాము. నిజంగా ఒక్కసారి ఆలోచించండి, ఎందుకు ఇలా బ్రతుకుతున్నాము మనము? దేవుడు నీ పక్షము ఉండగా
నీకు విరోధి ఎవరు? ఈరోజు నిజంగా నువ్వు దేవుణ్ణి కనిపెట్టావా? దేవుని గురించి నువ్వు తెలుసుకున్న వెతుకుడి నీకు దొరుకును. వెతకండి, దేవుడు ఎలాంటి వాడు వెతకండి, దొరుకుతుంది. ఇప్పుడు ఒక వస్తువు కావాలంటే మనం ఒక వస్తువు ఎందుకు కొంటున్నామండి? మనం టీవీలోనే అడ్వర్టైజ్మెంట్స్ చూసాం. ఆ వస్తువు గురించి తెలుసుకోవటానికి మనం ఇంకా ఇన్ఫర్మేషను ఆన్లైన్లో గ్యాదర్ చేస్తాం. ఆ వస్తువుని వేరే వస్తువులతో మనం కంపేర్ చేస్తాము, దాని ప్రైస్ కంపేర్ చేస్తాం, దాని వాల్యూ కంపేర్ చేస్తాం, అన్నీ చేస్తాము. వై నాట్ విత్ గాడ్? ఆయనను పోలిన వాడు ఒక్కడును లేడు అని వాక్యము సెలవిస్తుంది. వెతుకుతే సమాధానము, ఉత్తరము మీకు దొరుకుతుందండి. ఆయనని పోలిన వంటి వాడు ఎవడు లేడు అని వెతకండి, దొరుకుతుంది మీకు, ఉత్తరము దొరుకుతుంది మీకు. బైబిల్లోని లేఖనాలు చెప్తా ఆయన ఎంత గొప్పవాడు, వెతుకుతే దొరుకుతుంది. చదివే టైము లేదు మనకి, వాక్యము ధ్యానించే టైం లేదు. ఇంకా దేవుణ్ణి ఎలా కనిపెడతామండి? ఆయన గురించి ఎలా తెలుసుకుంటామండి? ఆయన మనసుని ఎలా అర్థం చేసుకుంటామండి? అందుకనే ఏదైనా చిన్న పరిస్థితి వచ్చినప్పుడు అల్లాడిపోతాము, కంగారు పడిపోతాము, బెదిరిపోతాము, భయపడిపోతాము, భీతి చెందుతాము, అటు ఇటు పరుగులాడుతూ ఉంటాము. కానీ ఆ రోజు మోషేకి దేవుడు చెప్పాడు, ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? ముందుకు వెళ్ళు ధైర్యంగా అన్నాడు మోషేకి. దేవునికి స్తోత్రం. వెనకాల చూస్తే పెద్ద సైన్యము. కానీ మార్గము లేని చోట కూడా మార్గము సరళపరిచే దేవుడు నీ దేవుడండి. ఎలా పరిగెడుతున్నాము, ఎలా ఉరుకులాడుతున్నాము, ఎలా భయపడుతున్నాము, ఎలా కంగారు పడిపోతున్నాము. దేవా, ఏం తెలుసుకున్నామో నిన్ను ప్రభువా, ఏం అర్థం చేసుకున్నామో నిన్ను ప్రభువా. మన ప్రాణాలే ఎక్కువైపోయినాయి దేవుని కన్నా. ఈరోజు ఎంత దౌర్భాగ్యమో. మళ్ళీ మనం చెప్తాం, బ్రతుకుటైతే క్రీస్తు కొరకు, చావైనా వీళ్ళంతా ఉత్తిదే. నువ్వు నిజంగా దేవుని కోసము కనిపెడితే, నిరీక్షణ కలిగి ఉంటే, ఏ విషయములో నువ్వు జడియకుండా ఉంటే, నిజంగా నువ్వు దేవుణ్ణి కనిపెట్టిన వాడిగా ఉన్నట్టు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 29వ వచనము. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వెతుకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. దేవునికి స్తోత్రం. వెతికితే ఆయన ప్రత్యక్షం అవుతాడని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు ఎలాంటి పరిస్థితులు గుండి వెళ్తున్నామంటే, దేవుడు ఎక్కడ ఉన్నాడని అడిగే పరిస్థితులు క్రైస్తవులు ఉన్నారు ఈరోజు. దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే ఇవన్నీ జరుగుతాయా? దేవుణ్ణి మనం కనిపెట్టినప్పుడు, దేవుడు మనకి దొరికినప్పుడు అన్నీ ఆయన మనకి దొరికేడంటే అన్నీ దొరికినట్టేనండి మన జీవితంలో. దేవునికి స్తోత్రము. దేవుడే మనకి దొరికితే అన్నీ దొరికినట్టే. చాలామంది అంటారు, నాకు ఈ ఉద్యోగం దొరికితే అన్నీ వచ్చినట్టే బ్రదర్, నీ ఉద్యోగం సంపాదిస్తే అన్నీ వచ్చేసినట్టే, దీని తర్వాత ఇల్లు, దీని తర్వాత కారు, దీని తర్వాత చక్కటి పెళ్ళి, అన్నీ వచ్చేసినాయి బ్రదర్ ఈ ఉద్యోగంతో. అరే, ఒక్క ఉద్యోగముతోనే మనం ఇన్ని సంపాదించుకోగలిగితే, ఒక్క దేవుణ్ణి కనిపెట్టినప్పుడు మన పూర్ణ హృదయముతో ఆయన దొరికినప్పుడు ఇంకా ఎంత గొప్పవి మనం పొందుకోగలుగుతాము, సంపాదించుకోగలుగుతాము. చూడండి ఎలాంటి భ్రమలో మనం బ్రతుకుతున్నాము. ఇఫ్ యు సీక్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అంటాడు. ఇర్మియా గ్రంథములోని 29వ అధ్యాయము 13వ వచనము చూద్దామండి. మీరు నన్ను వెతికిన ఎడలా, ఇఫ్ యు అంటున్నాడు. పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల, పూర్ణ మనసుతో నా గురించి విచారణ చేసినప్పుడు మీరు నన్ను కనుగొందురు. దేవునికి స్తోత్రం. మీరు నన్ను కనుగొనుదు అంటే ఈ దేవుడు ఏమంటున్నాడంటే, ఇఫ్ యు సీక్ మీ యు విల్ ఫైండ్ మీ అంటున్నాడు. చదువు 14 వరకు. నన్ను నేను మీకు కనబరుచుకొందును, ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించెదను. దేవునికి స్తోత్రము. వెన్ యు సీక్ గాడ్, ఆయన గురించి మనం విచారణ చేసినప్పుడు ఆయన మనకి ప్రత్యక్షం అవుతాడు.
ఆయన మనకి సహాయము చేస్తాడు, చెరలోనున్న వారిని ఆయన విడిపిస్తాడు. దేవునికి స్తోత్రము. I don't know what captivity you are living in, whether fear has captivated your heart, or anxiety, or anger, or frustration. ఏది మిమ్మల్ని క్యాప్టివేట్ చేసిందో తెలియదు, కానీ చెరలో మిమ్మల్ని ఉంచిందో తెలియదు, కానీ దేవుణ్ణి కనిపెట్టినప్పుడు, ఆయన దొరికినప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను మిమ్మల్ని చెరలో నుండి విడిపిస్తాను. దేవునికి స్తోత్రము. The problem is we are not seeking God enough. We are not willing to find about God. అంటే దేవుని గురించి ఇంకా ఎక్కువ కనిపెట్టాలనే ఆశ, తృష్ణ మనలో లేదు. ఇప్పుడు చాలు నాయన, ఇంత ప్రార్థనలు చేశాను, ఇంత వాక్యము చేసేసాను, ఇది చాలు. కాదండి, నిత్య జీవమును ఇచ్చువాడు గురించి ఇంకా ఎంత కనిపెడతావో కనిపెట్టు బ్రతికుండగా. ఇంకా ఎంతగా తెలుసుకుంటే అంతగా నువ్వు దీవించబడతావు, ఆశీర్వదింపబడతావు. ఎక్కడుంది ఆ తృష్ణ ఈరోజు? పిల్లల్లో లేదు, పెద్దల్లో లేదు, వృద్ధుల్లో లేదు. హెబ్రోయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 11 వర్స్ 6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు. దేవుని దగ్గరికి వచ్చేవాడు, జాగ్రత్తగా వినండి ప్లీజ్. మనం ఫస్ట్ ఇది చదివాము, ఇంతకు ముందు కూడా నేను చెప్పాను. ఏమిటంట? విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టలుగా మనము ఉండలేము. కానీ దాని తర్వాత విషయం చూడండి ఏమంటున్నాడో. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు వెళ్ళను కదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. చూడండి ఏం జరగబోతుందో దేవుని కోసం కనిపెట్టాడు. Noah was seeking God. When he found God, God told Noah, నోవాకు చెప్పాడు దేవుడు, నేను ఇది చెయ్యబోతున్నాను, ఈ ప్రళయం రాబోతుంది, నీవు నీ కుటుంబం సురక్షితంగా ఉండటానికి ఒక ఓడ కట్టుకోండి. మార్గము చూపించాడు దేవుడు ఆ యొక్క పరిస్థితి నుండి తప్పించుకోవటానికి. When you seek God, God will tell you, God will show you a way. ఈరోజు మార్గము లేని వారుగా అటు ఇటు పరుగులాడుతున్నాము, ఉరుకులాడుతున్నాము, కంగారు పడిపోతున్నాము, అల్లాడిపోతున్నాము. నీ భయమే నీ చావుకి కారణమవుతుంది. మనిషి ఎంత భయపడితే అంత సెల్స్, నెగటివ్ సెల్స్ నీలో ఉత్పత్తి అవుతాయి. ఆ లివింగ్ సెల్స్ని, నీ భయాన్ని చంపేస్తాయి. నీ చేతులారా దేవుని యందు విశ్వాసం ఉంచకుండా చేతులారా నీ శరీరంలో ఉన్న మంచి సెల్స్ని కూడా నీ భయంతో నువ్వు చంపేసి నీ శరీరంని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. అరే ఏమి కనిపెట్టామో దేవుని గురించి, ఏం తెలుసుకున్నామో క్రైస్తవులుగా దేవుని గురించి. భయము లేకుండా, భీతి లేకుండా దేవుడు తన పరిశుద్ధ ఆత్మని ఇచ్చాడు, ధైర్యం కలిగిన ఆత్మ ఇచ్చాడు. కానీ పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పుడు ఆ ఆత్మ ఎక్కడ పోయిందో, ఆ ధైర్యము ఎక్కడ పోయిందో, ఏం తెలుసుకున్నామో మనం దేవుని గురించి, ఆయన పరిశుద్ధ ఆత్మ గురించి మనం ఏమి కనుగొన్నామో. ఈరోజు మేలుకోండమ్మా సహోదరి సహోదరులారా, మేలుకోండి, చదవండి బైబిల్, కనుక్కోండి దేవుడు ఏ పాటి వాడై ఉన్నాడు, ఆయన ఏమి చెయ్యగలుగుతాడో వెతకండి. దొరుకుతుంది మీకు సమాధానము, జవాబు దొరుకుతుంది మీకు. ఎంత దౌర్భాగ్యం అండి, ప్రతి చిన్న విషయానికి బెదిరిపోయే క్రైస్తవులుగా మనం ఉన్నాము. దేవుణ్ణి కనుగొన్న వాడికి ప్రేమ దొరుకుతుందండి. ఇఫ్ యు ఫైండ్ గాడ్ యు విల్ ఫైండ్ లవ్. మొదటి యోహానికి వెళ్దాము, 7వ వచనం నుంచి చదువుకుందాం. ప్రియులారా, మనము ఒకరికొకడు ప్రేమింతుము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. సో ఇఫ్ యు ఫైండ్ గాడ్ యు విల్ ఫైండ్ లవ్. బికాస్ గాడ్ ఈజ్ లవ్. లవ్ ఈజ్ నాట్ గాడ్. ఎందుకంటే లవ్కి వేరే అర్థాలు ఉన్నాయి ఈ లోకంలో. బట్ గాడ్ ఈజ్ లవ్. వెన్ యూ ఫైండ్ గాడ్ యూ విల్ ఫైండ్ లవ్ అండ్ యూ విల్ నో హౌ టు లవ్.
చదువు నాన్న. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపి. ఇఫ్ యు ఫైండ్ గాడ్, యు విల్ నో దట్ గాడ్ ఈజ్ ఎ లవింగ్ గాడ్. అగాపే లవ్ కలిగిన దేవుడు, శాశ్వతమైన ప్రేమ ఆ దేవుడికి ఉన్నది. యు విల్ అండర్స్టాండ్ వాట్ లవ్ ఇస్. యు విల్ ఫైండ్ ట్రూ లవ్. వాగ్దానాలు ఇచ్చుకున్న లవ్ ఎక్కడ పోయిందో పెళ్లి తర్వాత తెలీదు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడిని నేను మారని దేవుణ్ణి. దేవునికి స్తోత్రము. వెన్ యూ ఫైండ్ గాడ్, యూ విల్ ఫైండ్ ఇటర్నల్ లవ్. శాశ్వతమైన ప్రేమ గురించి నువ్వు తెలుసుకుంటావు. ప్రేమకి అర్థము నువ్వు తెలుసుకుంటావు. సో ఫైండింగ్ గాడ్ ఈజ్ ఫైండింగ్ లవ్. యూ విల్ లెర్న్ టు లవ్. ఈ లోకము నేర్పించే ప్రేమకి దేవుడు చూపించే ప్రేమకి చాలా వ్యత్యాసం ఉన్నదండి. దిస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. God will show you what true love is. When you find God, He will show you, He will teach you what true love is. అన్నీ చూస్తున్నాడండి దేవుడు. నా వాక్యము వారికి ఇచ్చాను, నా ఆత్మను వారికి ఇచ్చాను, నా కుమారుణ్ణి నేను పంపించాను వారి కోసము మరణించటానికి. ఇంత చేసి, ఇంత చూపించి, ఇంత నేర్పించిన తర్వాత కూడా మరి వారు ఏం కనుక్కున్నారో, నా గురించి ఏం తెలుసుకున్నారో నాకే అర్థం కావటం లేదని బహుశా దేవుడు అంటున్నాడేమో. ఎలా బ్రతకాలో, ఎలా ప్రేమించాలో, ఎలా ఆదరించాలో, ఎలా ఓర్చుకోలో, ఎలా సహించాలో అన్నిటినీ నేను వారికి ఇచ్చాను. వెతకరే, కనిపెట్టరే ఆ విషయాలు బైబిల్లో నుండి. ఒకవేళ చదివినా అది వాళ్ళ మనసులోకి ఎక్కదే. ఈ లోకంలో మీరుంటుండగా మీకు శ్రమలు కలుగును, కానీ భయపడకండి, ఈ లోకమును నేను జయించి ఉన్నాను. మనం అన్నిటి కోసం వెతుకుతున్నాం ఈరోజు. అన్నిటి కోసం వెతుకుతున్నాం ఈరోజు. సందేహం ఏమీ లేదు. దేవుని తప్ప మనం అన్నిటి కోసం వెతుకుతున్నాం ఈరోజు. ఎంత తృష్ణ ఉన్నదో దేవుడు చూస్తున్నాడమ్మా. అందుకనే దేవుడు నాకు ఇచ్చిన దర్శనములో అంటున్నాడు, ఓన్లీ ఎ రెమినెంట్, ఓన్లీ ఎ రెమినెంట్. కొద్ది మందే ఉన్నారు రెమినెంట్. భయం వేస్తుందండి. అంటే ఇంత గొప్ప దేవుణ్ణి మనం పెట్టుకొని, ఆయన ఆత్మను మనం పొందుకొని, ఆయన ప్రేమను పొందుకొని దానికి తగ్గట్టుగా మనం జీవించకపోతే నిజంగా భయపడవలసిన అవసరం ఉన్నదండి ఈరోజు. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_హెబెల్_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.